Protection from kidney diseases with proper precautions. It is important to go to the hospital on time. It's Global Hospital on the occasion of World Kidney Day. A special health talk was organized in the hospital premises. Create awareness about kidney health. We have decided to provide easy and accessible kidney treatment to those who are unable to go to hospitals due to various reasons in the past. The main causes of kidney diseases are diabetes, hypertension, and excessive body weight. జరుపుకుంటున్నాము. ఓకే, సార్ చెప్పినట్టు ఈసారి ఏంటంటే హెల్తీ కిడ్నీస్ ఫర్ ఆల్. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఎవరికైతే ఇబ్బందులు, దానికి మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ వచ్చేసి మన కిడ్నీల థీమ్ ఏంటంటే ఎవరైతే ఇబ్బందులు ఉంటారో, ఎవరికైతే ఇబ్బందులు జరుగుతాయో వాళ్ళని సపోర్ట్ చేయడం. ఈ ఇయర్ థీమ్ అనేది మన కిడ్నీల థీమ్ అనేది. సో ఎవరైతే వనరులు అంటే మనకి కిడ్నీ ఫెయిల్యూర్కి ఎవరైతే పాసిబిలిటీ ఉన్నారో, ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోన్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత హైపర్ టెన్షన్. సో మెయిన్ ఏంటంటే మనకి ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెయిన్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు మనకి అందుకనే ఎర్లీగా మనకి తొందరగా డిటెక్ట్ చేయడం. మనం డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేసి స్కామ్స్ ద్వారా కానీ వివిధ ప్రోగ్రామ్ల ద్వారా మనకి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీ డిటెక్ట్ చేసేసి, సో మనం డిటెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎర్లీ డిటెక్ట్ చేసి ఎర్లీ ట్రీట్ చేస్తాం. డయాబెటీస్ మనం లేట్గా డిటెక్ట్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయిపోయి డయాబెటిక్ నెఫ్రోపతి, అప్పటికి మనకి కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయి ఉంటారు బట్ టైం మనం డిటెక్ట్ చేసే టైంకి. సో మనకి ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డయాబెటీస్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ హైపర్ టెన్షన్. మనకి ఇంకొకటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్. మా యూరాలజీ పార్ట్ వచ్చినట్టు కిడ్నీ స్టోన్స్ ఎస్పెషల్లీ మన సమ్మర్ సీజన్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. కొంతమంది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ని మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే ఆయుర్వేదిక్ మెడికేషన్ అని చెప్పేసి లోకల్ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రొలాంగ్డ్ మనకి అబ్స్ట్రక్షన్ ఉంది కిడ్నీలో, దాని నుంచి మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అవుతుంది. సో అందుకని ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైనా కిడ్నీ స్టోన్స్ కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ మనకి డిటెక్ట్ అయినప్పుడు, ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనం కన్సల్ట్ చేయగానే మనకి డయాగ్నోసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మనం ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసినాం అనుకోండి, సో నెక్స్ట్ ఫర్దర్ డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఒక కిడ్నీలో స్టోన్ వచ్చినా కూడా ఎందుకు, కొంతమంది కిడ్నీ ఫెయిల్, కొంతమంది క్రియాటిన్ పెరుగుతుంది. మన దగ్గరికి వచ్చే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిన కేసులు ఎస్పెషల్లీ ఒకసారి కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా బయట మన దగ్గరికి వచ్చే క్రియాటిన్ అనేది నార్మల్ రేంజ్లో కాకుండా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ స్టోన్ అనేది అఫెక్ట్ అయిపోయి దాని నుంచి మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి పైలోనెఫ్రైటిస్ అంటారు. దాని నుంచి మనకి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి దానివల్ల ఇంకో కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో దానివల్ల కూడా వాళ్ళు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి ఇంకా నెగ్లెక్ట్ చేసిన కేసెస్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వెళ్ళిపోయి తర్వాత డయాలసిస్, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు వెళ్తున్నారు. సో అందుకే నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే టు ఆల్, అంటే మన ఇన్సూరెన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా సింటమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, మన కిడ్నీ స్టోన్ ఆల్మోస్ట్ మనకి లేటెస్ట్ మనకి ఇప్పుడు మన సెంటర్లో కూడా లేజర్ టెక్నాలజీ వచ్చింది. ఆల్మోస్ట్ మన పేషెంట్ మార్నింగ్ అడ్మిట్ అయిపోయినంటే సర్జరీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ మన 24 hours డిశ్చార్జ్ పొందాం. సండే ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డేనే మన వర్క్ వెళ్ళిపోవచ్చు. చాలా మంది సాఫ్ట్వేర్ కానీ చాలా మంది మళ్ళీ అంటే మన వ్యవసాయదారులు కానీ ఆల్మోస్ట్ ఒకరోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో మనం ఏంటంటే ఎన్నో రోజులు వెయిట్ చేసి తర్వాత సఫర్ అయిపోయి పెయిన్ నుండి అంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉన్నప్పుడు చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ అపోహలతో మీరు బయటపడాలి. సో మెయిన్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మనకి చిన్న స్టోన్ ఉన్నప్పుడు లేకుంటే నేను కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇనిషియల్గా మనం ట్రీట్ చేసినట్లయితే అది మన తక్కువ టైంలోనే మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మనకి అడ్వాన్స్ లేజర్ సర్జరీస్ మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి 24 hours డిశ్చార్జ్ చేస్తున్నాము. తొందరగా మనం బ్యాక్ వర్క్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎస్పెషల్లీ మన ఓల్డ్ ఏజ్లో వచ్చేసినట్టయితే ప్రోస్టేట్ ప్రాబ్లం, చాలామంది ప్రోస్టేట్ ప్రాబ్లం కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్, మళ్ళీ కిడ్నీ స్టోన్స్ తర్వాత ప్రోస్టేట్ ప్రాబ్లం ఏం చేస్తున్నారంటే చాలామంది చాలామంది మనకి నైట్ టైం ఎక్కువసార్లు వస్తుంటారు. మనకు ఆల్మోస్ట్ 40-50 years దాటగానే చాలామంది ఏమనుకుంటారు వయసులో ఎక్కువ వస్తుంది. దాని ఊళ్ళో ఏం చేస్తున్నారు చాలామంది అంటే ఒక 50-60 years అయిపోయినాక అంటే వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సరే వయసులో అట్లా ఎక్కువసార్లు వస్తుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎక్కువైపోయి మన యూరిన్ అనేది ఫ్రీగా ఒక బ్లాడర్లోంచి మన కిడ్నీలోకి బ్యాక్ వెళ్ళిపోతుంటారు మన యూరిన్ అనేది కిడ్నీలోకి. దానివల్ల దానిలో కిడ్నీ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ కానీ డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మనం ఎర్లీ డిటెక్ట్ చేసినాం అనుకోండి. ఎర్లీ డిటెక్ట్ చేసి ఏంటంటే సింపుల్ ట్రీట్మెంట్స్తోనే సాల్వ్ అయిపోతుంది. మన కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. క్యాంప్స్ పెట్టి మనము హాస్పిటల్ తరఫున కానీ వివిధ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు చాలా దగ్గర ఏంటంటే హెల్త్ క్యాంప్స్ అనేవి చాలా రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. మనం షుగర్ విషయంలోకి వచ్చేసి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంతో ఖర్చు పెడతారు. హెల్త్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే చాలా మన జనరల్ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఖర్చు పెట్టడానికి అంటే వెనుకాడడం, చిన్న తక్కువ అమౌంట్స్ అయినా కూడా సమ్టైమ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో మనం ఏం చేస్తున్నామంటే అందుకని రెగ్యులర్గా ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అని మన ఇయర్లీ ఒకసారి మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో మనకి బేసిక్ టెస్ట్లు తర్వాత స్కానింగ్ అని అవన్నీ వస్తే ఏంటంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటపడితే ఏంటంటే ఇన్సూరెన్స్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. సో దానివల్ల మనకి మేజర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళేంత అవకాశం అనేది ఉండదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన 50 million dialysis happening and a lot of kidney problems are increasing. Even I meet a lot of youngsters who just come with 1.5 creatinine, mild proteinuria. Every day there is a lot of kidney disease which is being increasing. And currently this time the whole theme is
preparing for the unexpected, supporting the vulnerable. That means basically like any earthquakes or any war or during COVID pandemic, we have seen that a lot of patients have been suffering with this non-communicable disease like diabetes, hypertension, kidney disease. They were not able to get much of attention because all of the attention was going towards COVID. So this time the theme is like we have to take care of all these other non-communicable diseases patients, especially kidney patients during any pandemic. So we have seen a lot of long COVID syndromes. They have developed mild kidney diseases. Proteinuria has increased, creatinine has increased, and there is a increased incidence of these patients having kidney problems. Another major aspects of this hospital is that it is both listed for cadaver and live-related transplant. Now we have added other facilities with extra. World Kidney Day, as Dr. Shashi and Dr. Naveen have nicely highlighted the importance of renal functions. Cardiology and renal diseases are closely related, and they're because it's a continuum. They start with patient developing hypertension, diabetes. Hyderabad, every fifth person is a diabetic or a hypertensive after the age of 45. So we are getting 1 decade earlier because of urbanization. And rural areas only urban population people are migrating, and then activity levels are coming down, and food habits are becoming junk food and high salt, high protein diet we are taking. And incidence of diabetes and hypertension slowly causes heart disease, and diabetes affects heart and kidney together, and it's a continuum, they say. Both of them will get affected. Heart will get heart attack and heart failure. Kidney will get nephropathy, and this is how they go into various end stage organ failure, either heart or kidney. And for kidney, we have renal transplant. For heart, we have heart transplant. So the treatment modalities have changed a lot, and longevity of the patient can be increased. But this is all treatment. But best is prevention. So all of you should get yearly tested after the age of 25 on a yearly basis to detect early hypertension, diabetes, or any sort of kidney diseases what you're developing. Incidence of stones in our area is on the higher side because Nalagonda and Miryalguda high incidence of fluorosis because of groundwater usage. So the incidence of renal stones is on the high side. So ultrasound also probably you should include in your general package on a yearly or a 2 yearly package. Now we can give to Dr. Venu to tell his experience. ఇంజరీ అంటే బీపీ షుగర్ ఈ పెయిన్ కిల్లర్స్ వీటి వల్ల జరుగుతూ ఉంటాయి. సో దేనికైనా సరే సంవత్సరానికి ఒకసారైనా మన కిడ్నీ హెల్త్ గురించి ఆలోచించిన అవసరం బ్లడ్ యూరియా, క్రియాటినిన్, యూరిన్ ఎగ్జామినేషన్ ఇలాంటివి చేసుకొని అవసరమైతే అల్ట్రాసౌండ్ చేసుకొని వైద్య పర్యవేక్షణలో మన కిడ్నీ హెల్త్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి 2 కిడ్నీస్ ఉన్నా సరే అవి మన బాడీని లాంగ్ టర్మ్ సేవ్ చేయడానికి నిలబెట్టడానికి ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం. ఈ కిడ్నీ ప్రాబ్లంతో బీపీ కూడా పెరుగుతుంది. ఆ బీపీ మరీ ఎక్కువైనప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అందరికీ కిడ్నీ హెల్త్ గురించి అవేర్నెస్, కిడ్నీకి సంబంధించి అందరికీ వైద్య పరిరక్షణ, ప్రివెన్షన్, ట్రీట్మెంట్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కిడ్నీ కేర్. అంటే అందరికీ కూడా కిడ్నీ పరిరక్షణకి అవకాశం కలపాలి. అన్ని స్టేటస్, అన్ని క్లాస్ పీపుల్ కూడా ఈ కిడ్నీ కేర్కి యాక్సెస్ ఉండాలి అనేది ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్లు, ఇక్కడ కూర్చున్న డయాలసిస్ పేషెంట్లు, వాళ్ళ ఫ్యామిలీ, బ్రదర్స్ అందరికీ కూడా ఇక స్టాఫ్ నమస్కారం. నా పేరు బొబ్బులి రమేష్ గౌడ్. నేను తెలంగాణ రాష్ట్రానికి గౌడకు 50 లక్షల మందికి అధ్యక్షుడిని, రాత్రి టీఆర్ఎస్లో స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎక్స్ఎమ్మెల్యే కూడా నేను. కిడ్నీ ఎందుకు వస్తుంది, ఎట్లా వేయతాడు అనేది నేను నా అనుభవం చెప్తున్నా. నాకు దగ్గర నేను చెప్తున్నా 100 crores కాపాడుకుని ఉంది. కానీ ఆరోగ్యం చెడిపోయినప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్లు కూడా పనికిరావు. ఇట్లా చెప్పిన డాక్టర్లు డ్రింక్ చేయకండి, మేము గౌడ్స్ కాబట్టి డ్రింక్ చేయకండి, స్మోక్ చేయకండి కూడా నేను బాగా స్మోక్ చేసినాను, డ్రింక్ చేసినాను. నా ఆరోగ్యం నేనే పాటు చేసుకున్నాను. నాకు 3 పిల్లలు, కుమారుడు, అందరూ అమెరికా సిటిజన్ ఉన్నారు. అందరూ 6 మంది 13 మనవాళ్ళు. నాకు January 4th, 2022 అంటే 1 year బ్యాక్ 14-15 కింద వచ్చింది. నేను ఆయన వెరీ హ్యాపీ ఏమంటే బాబు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సందీప్ గారు వాళ్ళ ఇక్కడ ట్రీట్మెంట్ నాకు చూసినారు. ఇక్కడ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు గీతపడ వాళ్ళు. నాకు ఎంత బెస్ట్ అనిపించింది ఈ హాస్పిటల్ అంటే 15 నెలలు నా ఫ్రెండ్స్ కానీ నా విఐపీ కానీ తెలియదు. నేను డైలసిస్ చేసుకోండి శుక్రవారం మంగళవారం మాత్రమే తీసుకుంటా. మనకు ఆరోగ్యం కాబట్టి 2 ఉంది. మనం భయపడరాదు. ఫుడ్ మాత్రము వాటర్ తక్కువ తాగాలి. వాటర్ 1 లీటర్ తాగాలి.
ఉప్పు మాత్రం తినరాదు. మనం ఉడకబెట్టిన 2 గుడ్లు తినవచ్చు, నాన్ తినడు, పాలకూర కూరగాయలు తినవచ్చు, చపాతీ తినవచ్చు, కానీ నాన్ వెజిటేరియన్ తినరాదు. ఫుడ్ నాన్ వెజిటేరియన్ తింటే ఫిష్ తినాలి. ఫ్రూట్స్ మాత్రం మంచిగా ఏమంటారు అల్లెల పండు, ఈ చేపండు, ఇవి పండు తినాలి. దయచేసి మనంతకు మనం ఆరోగ్యం కాపాడుకునేది మన చేతి ఉంది. And I'm not a film producer. I've acted in movies and TV serials and a lot of national episodes also. I'm basically a marine engineer who works on ships. I'm in the merchant navy. I've been sailing as chief engineer for more than 40 years. I've been everywhere on the planet, almost. Now, you've heard the doctors. They do a very hard work to fix you guys. I'm not a doctor. Now, there are ways that we can help our doctors to work better and more successfully. There are 2 ways to do that. First of all, don't come to the doctors. Take care of yourself first. Now, I am asking each one of you to understand that in the last 2-3 years of exposure to COVID, we have had enough time to think how to look after yourself. Your prime responsibility as an adult is to look after yourself first. That is your prime responsibility to your family, to yourself, to your nation, to your country, to your community, whatever you may call it. If you cannot look after yourself, there is not much you can contribute to the society. That is basics. Stay as natural as you can. Do not go into hyper activities, hyper gymming, taking these so-called high protein diets. They are full of chemicals. Stay as natural as you can. The second part, which is most relevant, is as a human being, you have an obligation to the society. You have multiple organs. The kidney itself, each one has got 2. If I'm not mistaken, each kidney is capable of handling the full load of a normal adult human being. You have an extra. God has been grateful enough to give you 2 kidneys. If you are not using it and there is an emergency somewhere, be grateful, have gratitude. And if you have family members who are close to passing away, or there are instances where people do pass away without any particular reason or knowledge, think about organ donation. India is lacking in organ donation. We have a lot of healthy human beings who eventually go to waste. You know how? You can actually utilize a lot of your organs and their job becomes easier. They can actually help if a healthy organ is donated. It's a very important fact, and you don't really lose anything because you don't need the organs anymore after a certain point of time. So these are the 2 things which I thought I could help the doctors with. I myself, you're looking at a person who's never walked, never ran, never played sports, never been to a gym, but I carry my own bags. I never take a coolie. I never give my car to a valet. I may park it 1 kilometer away, but I'll walk. I've never been to a gym. Stay as natural as you can. Do your natural exercises. Do your normal household work.